వెల్కమ్ టు రావుగారిల్లు. టమాటా మెంతికూరతో అన్నం రోటీల్లోకి చేసిన కర్రీ అండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బాండీలో 100 గ్రాముల నూనె వేడి చేసి సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 5-6 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లము ముక్కలు వేసి మగ్గించుకోవాలి. ఇది నువ్వుల నూనె అండి, అందుకే పొంగుతుంది. రుచి సరిపడా ఉప్పు కూడా కలిపేస్తే ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుంది. ఈ కర్రీకి ముందుగా తాలింపు కూడా వేయొచ్చండి, కానీ నేను వేయడం లేదు. 1/2 టీ స్పూన్ పసుపు కూడా కలిపి నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మంట మీడియంలో ఉండాలి. ఇప్పుడు మెంతికూర వేసి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఐదు నిమిషాలు అయిందండి, మెంతికూర చక్కగా మగ్గింది. ఇప్పుడు కట్ చేసుకున్న 1/2 కిలో టమాటాలు కూడా వేసి మరో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. కూర అడుగంటకుండా మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. చూడండి, 5 నిమిషాలు అయింది. కూర ఎక్కడ అడుగంటకుండా చక్కగా మగ్గింది. ఇప్పుడు టీ స్పూన్ కారం, టీ గ్లాసు నీళ్లు కలిపి మిగిలించుకుంటే సరిపోతుంది. ఐదు నిమిషాలు అయిందండి. చూడండి, కూర చక్కగా ఉడికింది. నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకొని నిమిషం పాటు మగ్గించుకుంటే చాలండి. వేడివేడిగా వడ్డించేసుకోవచ్చు. టమాటా మెంతికూర వెరైటీ అన్నం రోటీల్లోకి చాలా బాగుంటుందండి. ఈ కూర పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ టేస్టీ చట్నీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావుగారిల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.